అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మామూలుగా చూసుకుంటే పిల్లల పేర్లు మనం చూడొచ్చు, నిక్ నేమ్స్ పెట్టుకుంటూ ఉంటారు, ముద్దు పేర్లు. అవి పక్కన పెడితే అసలైన పేర్లు పెట్టడానికి చాలా మంది కింద మీద అవుతూ ఉంటారు. అయితే మరికొంతమంది మాత్రం జాతకాలు ఏవైతే చూస్తూ ఉంటారో ఆ అక్షరాలతో పెట్టాలా, లేకపోతే మరికొంతమంది వాళ్ళ తాతల పేర్లు, అమ్మమ్మల పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఎలాంటి పేర్లు పెడితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటారు? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక ప్రతిదీ మనం మాట్లాడేటువంటి మాట కూడా మంత్రంతో సమానం. ఉమ్, మనము ఏదైతే పరిగణన తీసుకున్నటువంటి భాషలు ఉన్నాయో ఇవన్నీ కూడా వేదాల నుంచి వచ్చినవే. కాకపోతే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రకమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది. ఉమ్, మనకి ఏదైతే ఆ అనే వైబ్రేషన్ కావచ్చు, ఆ అనే వైబ్రేషన్ కావచ్చు, ఇలా ఏదైతే ఉందో ఆ వైబ్రేషన్తో పాటు వారి యొక్క జీవితం అనేది ఎలా ఉంటుందనేది ఉంటుంది ముఖ్యంగా. రెండోది ప్రాంతీయ ఆచారం ఒకటి ఉంటుంది. ఆ ప్రాంతీయ ఆచార ప్రకారంగా కూడా ఉంటుంది. మూడోది వారి వారి పెద్దల పేర్లు పెట్టాలి అనే ఒక మొక్కుబడి కానివ్వండి, వారి పెద్దల పేరు పెట్టమని కాలం చేసేటువంటి వారు చెప్పడం కానీ అలా ఉంటుంది. దీని ద్వారా మనకేమవుతుందంటే కొన్ని మతాలు ఉంటారు. వారు ఏం చేస్తారంటే వేరే వేరే పేర్లు పెట్టుకుంటారు. అంటే భాష వేరే అయినా భావం ఒకటే అనే ఒక దాంతో ఉంటుందన్నమాట. మనం పిలిచేటువంటి వైబ్రేషన్స్ ఇప్పుడు ఓంకార నాదం ఉందనుకోండి, ఓం, ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే నాభిలో నుంచి వస్తుంది మనకి. అవును. అలానే మనకి ఏబిసిడిలో ఏ అని ఉంది అనుకోండి, మనకి ఏ అనండి వైబ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ గొంతులో నుంచి వస్తుంది. బి ఎక్కడి నుంచి వస్తుంది. ఇలాగ మనకేమైందంటే మనం పలికేటువంటి పదాలకి మన వైబ్రేషన్స్ మొదలవుతాయి. ఉమ్, అయితే ఇప్పుడు మనకి సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా ఆ అనేటువంటి పేరు ఎవరికైనా ఉందనుకోండి, ఎదుటి వారు ఎవరైనా వచ్చి ఆ అన్నారనుకోండి, ఆ వైబ్రేషన్స్ ఏమవుతుందంటే వారికి మంచి జరుగుతుంది. ఓకే. ప్రతిరోజు పిలిచే వాళ్ళకి అంటే ప్రతిరోజు కూడా మనం గుడికి వెళ్ళలేము, ఓంకార నాదం చేయలేము, చర్చికి వెళ్ళలేము, ప్రేయర్ చేసుకోలేము, మసీద్కి వెళ్ళలేము, నమాజ్ చేసుకోలేము. అలా అందరికి అవ్వదు. ఆడవాళ్ళు వెళ్ళాలన్నా, మగవాళ్ళు వెళ్ళాలన్నా, పిల్లలు పెద్దలు వెళ్ళాలన్నా అందరికీ అవ్వదు అది. కానీ ఎదుటి వారికి ఇంట్లో పెట్టేటువంటి పేరును చూసారా, అది దేవుని పేరుతో సమానంగా మనం చూచుకొని ఆ పేరును మనము పిలవగలగాలి. ఇప్పుడు ఆంజనేయులు ఉందనుకోండి, ఎగ్జాంపుల్ హనుమాను, ఆంజనేయులో, రామాంజనేయులను, సపోజ్ నరసింహానో ఇలాంటి పేర్లు ఉంటాయి. ఆ పేరుని పేరుతో పిలవాలి. నరసింహ అని పేరు పెట్టి అరే నా, అరే యా అని పిలుచుకుంటే అవ్వదు. అవి నిక్ నేమ్స్ పెట్టుకుంటారు. అలా నిక్ నేమ్స్ పెట్టుకుంటే ఈ పేర్లు ఎందుకు పెట్టుకోవడం ఒకటి. రెండోది ఆంజనేయులని ఉందనుకోండి, స్పష్టంగా ఆంజనేయుల పేరున్నప్పుడు ఆంజనేయులనే పిలవాలి. అది తీసుకెళ్ళి కన్న, బుజ్జి, చంటి అని కుక్క పిల్లలు పెట్టుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఆంజనేయులు అనేది పూర్తి పేరుంది కదా గురూజీ, అందులో అంజి అని పిలవడం పిలవచ్చు, కానివ్వండి, లేకపోతే పిలవచ్చు. అలా. కాకపోతే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఉమ్, ఇక్కడ కొంతమంది కొన్ని ప్రాంతీయ భాషలో ఏమవుద్దంటే ప్రాంతాల్లో కొన్ని ఉమ్, ప్రాంతాల్లో ఏమవుద్దంటే ఒకటికి 2, 3, 4 పేర్లు పెట్టేస్తారు. అంటే ఎవ్వరిని మనం ఇబ్బంది పెట్టకూడదు అని బాపమ్మ గారి, ఉమ్, ఉమ్. ఆంజనేయులు గారి, అంటే బాపమ్మ, ఆంజనేయులు, సరస్వతి, నారాయణ, ఈవిడ చివరికి వచ్చేటికి ఏ దుర్గానో ఏ ఒక లక్ష్మినో పెడతారు. ఏది ఒక దాదాపు ఒక మనం లెక్కేసుకుంటే కనుక ఆమెను పెట్టిన పేర్లు లెక్కేసుకుంటే దాదాపు ఒక 7, 8 పేర్లు కలిసి వస్తాయన్నమాట. అయితే దానివల్ల ఇబ్బంది ఉంది. ఎట్లాంటి ఇబ్బంది అంటే వారి ఆలోచన ప్రకారంగా ఇబ్బంది ఉంటుంది. దుర్గమ్మ ఏం ఆలోచిస్తుంది, గాంభీర్యంగా ఉండాలి, అవును. లేదా ఏదైనా వరాలు ఇవ్వాలి అని ఆలోచిస్తుంది. లక్ష్మీదేవి ఏం ఆలోచిస్తుంది అంటే మనకున్నటువంటి వనరుల్ని కాపాడుతుంది. ఉమ్, లక్ష్మీదేవి అంటే అందరూ ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి డబ్బు. అంటే డబ్బు, ఆదాయం, సంపద అనుకుంటారు. కాదు, మనకున్న వాటిని కాపాడేది లక్ష్మీ అమ్మవారు. ఉమ్, అలా కాపాడుతుంది. ఇప్పుడు దుర్గామాత, లక్ష్మి ఒక దగ్గర ఉండరు. వారు ఎవరికి అవసరం వారు వస్తారు. ఇకపోతే ఓకే, ఓకే. నరసింహ, ఆంజనేయులు ఇలాగ 4, 5 రకాలు. వాళ్ళ తాతగారి పేరు ఉందండి సుబ్బారావు గారు అని చెప్పి అది పెడతారు మళ్ళీను. ఆయన వస్తాడు మళ్ళీ. సుబ్బారావు, నరసింహ, లక్ష్మి, దుర్గా అనగానే వీళ్ళందరూ నలుగురు పిలవలేరు వీళ్ళు. ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోతే మళ్ళీ వాళ్ళకి కోపం వస్తుంది. ఉమ్, ఒకసారి సుబ్బారావు, కొంతమంది రామారావు అంటే ఎవరికి ఏం పలకాలో తెలియదు. అంటే పిలిచిన ప్రతిసారి వారి ఆలోచన మారిపోతుంది. దుర్గా అని పిలిచారనుకోండి, వాళ్ళ ఆలోచన మారిపోద్ది, వాళ్ళ పనితీరు మారిపోద్ది. లక్ష్మి ఉమ్, అని పిలిస్తే పనితీరు మారిపోద్ది, ఆలోచన మారిపోద్ది. సరస్వతి, దుర్గా, లక్ష్మి, అష్టలక్ష్మి, గజలక్ష్మి అని పెడతా ఉంటారు. అష్టలక్ష్మి పేర్లు పెట్టొచ్చు, కానీ ఒక్కొక్క పేరే పెట్టాలి.
అయితే చివరికి ఏమవుద్దంటే ఈ పేర్లు ఇన్ని రకాలు పెట్టడం ద్వారా పిలిచే పేరు ఒకటిగా పిలవాలి. అత్తవారింట్లో అయినా, అమ్మవారింట్లో అయినా. అలా లేకుండా అన్ని పేర్లు ఆధార్ కార్డులో పెట్టేసి అయన్నీ వదిలేసి కన్నా, చంటి, బుజ్జి అని పిలిస్తే దానికి అసలు ఆ పేరుని తీసుకునేకూడదు. ఆ వాళ్ళు పేరుకి ఎదిగేదానికి కూడా విలువ లేదు. ఉండదు అంటారు. ఎదిగేదానికి కూడా లేదు. అయితే మరొకటుంది. వారి పేర్లు ఎవరికీ హాని చేయకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, పోయిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మాటిచ్చాని పెట్టకుండా, అమ్మవారికి ఇబ్బంది పెట్టకుండా, అక్కడ మొక్కున్నాడంట, ఈడ మా తాత మొక్కున్నాడు, ఆడ మా బాబాయ్ మొక్కున్నాడు, ఈడ మా అమ్మమ్మ మొక్కుందని చెప్పి అన్ని రకాలు కలిపి ఒకళ్ళ మీద వేసేస్తే ఆ పుట్టినటువంటి బేబీ ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ ప్రాబ్లము, తర్వాత వారి గోచార ప్రకారంగా వచ్చేటువంటి ఇబ్బందులు, అలానే ఈ పేరులో ఉన్నటువంటి ప్రాబ్లం కూడా ఎలాంటివి ఉంటాయి అంటే కనుక ఇప్పుడు మనం అనుకున్నటువంటి మైండ్ సెట్. ఇప్పుడు లక్ష్మి అనేది ఒక ఆవు ఉంటుంది కదా, ఆవిడ మైండ్ సెట్ ఉన్న ఆలోచన ఉంటుంది. మల్టిపుల్ తత్వం ఉన్నటువంటి మైండ్ సెట్ ఉంటుంది. ఒక దాంట్లో సెటిల్ అవ్వరు, ఒక దాంట్లో ఇమిడిగా ఉండరు. ఇంట్లో ఉండాలా, పొలం పని చేయాలా, జాబ్ చేయాలా, ఇన్ని రకాలు ఆలోచించి ఏం చేయకుండా ఉండిపోతారు. అంటే అసలు పేరు అనేది ఏ విధంగా పెట్టాలి అంటారు? పుట్టిన జాతకం ఇది పెట్టచ్చు అంటారు? పేరు అనేది మనం ఏ విధంగానే పెట్టుకోవచ్చు అండి. న్యూమరాలజీ ప్రకారంగా పెట్టుకోవచ్చు, ఆస్ట్రాలజీ ప్రకారంగా పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక ఏదైనా దేవునికి సంబంధించిందని మాకు అలాంటి ఏమి తెలియవు, నేను ఒకళ్ళని నమ్ముకున్నాను, ఆయన పేరు పెట్టుకుంటాను, ఆయన మొక్కుంటే నాకు పుట్టున్నారు, ఆయన పేరే పెట్టుకుంటాను, ఇలా చాలా రకాలు ఉంటాయి. కానీ ఒకటే పెట్టాలి. వీర వెంకట సుబ్బర సత్యనారాయణ అని కాకుండా ఆయనకే ఉంటాయి. వీర వెంకట సుబ్బర సత్యనారాయణ అంటే అన్నీ ఆయన పేర్లే, సత్యనారాయణ స్వామి పేర్లే, అట్లా పెట్టుకోవచ్చు. అలా కాకుండా సుబ్రహ్మణ్య, నరసింహ, కృష్ణ, శివ, పార్వతి ఇలా పెట్టకూడదు. ఇలా పెట్టడం ద్వారా వాడి మైండ్ సెట్ మారిపోతుంది. ఇప్పుడు గౌరవించుకోవచ్చు. వెంకట, వీర వెంకట ఇది గౌరవం, మనిషికి తానుగా గౌరవించుకునే దానికి పెట్టుకోవచ్చు. అది ఒకరికే ఉంటుంది. కానీ ఆ పూర్తి పేరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీర వెంకట సత్యనారాయణ స్వామి ఇది ఒకరి పేరే, ఇది పెట్టుకోవచ్చు, దీనివల్ల ఇబ్బంది లేదు. కానీ సత్యనారాయణ, సుబ్రహ్మణ్య, శివ, పార్వతి అని పెట్టుకోకూడదు, దీనివల్ల ప్రాబ్లం అవుతుంది. అలాంటి పేర్లు పెట్టడం ద్వారా ఆ పేర్లు ఉన్నటువంటి వ్యక్తి పరిగణలో రావడం కానీ, మంచి స్థిరస్థాయికి వెళ్ళడం కానీ చాలా తక్కువ సమయాల్లో జరుగుతుంది. వాడికి ఇంకా బీభత్సమైనటువంటి అదృష్టం ఉండాలి. ఎలాంటి అదృష్టం అంటే శుక్రుడు బాగా ఉండడము, బుధుడు బాగా ఉండడము, లేదా రవి భగవానుడు బాగా చూసిస్తుండడము ఉంటే కనుక అది జరుగుతూ ఉండిద్ది. మరొకటి, ఇలాంటి మల్టిపుల్ పేర్లు ఉన్నవాళ్ళు అకస్మాత్తుగా ఇబ్బంది పడటము, హెల్త్ ఇష్యూస్ రావడము, ఆరోగ్య సమస్యలు ఉండటము, ఈ మల్టిపుల్ పేర్లు ఉన్న వారికి ఎక్కువగా దెయ్యాలు, భూతాలు వంటి పట్టడము, ఇలాంటి అనేజీ ఉండడము, పెళ్ళి అయినా సుఖంగా ఉండకపోవటము, పెళ్ళి అయిన పిల్లలు పుట్టకపోవటము, ఇలాంటి సమస్యలు ఉంటే పేర్లు ఎక్కువగా ఉంటాయి. ఏం చేయాలని ఆలోచన రాదు, ఎదిగేదానికి ఉండదు, బిజినెస్ చేయాలా, జాబ్ చేయాలని ఉండదు, ఆ ఇంట్లో ఒకటి చెప్తే ఒకటి చేస్తూ ఉంటారు, ఇంట్లో మాట వినకపోవడం ఉంటారు, ముద్దుతరంగా ఉంటారు, స్ట్రెస్ ఫీల్ ఉంటుంది, వీరు ఏమి చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉండిపోతారు. ఇది పరిస్థితి. ఇకపోతే ఎలా పెట్టుకోవాలన్నారు, వారి మత ఆచార ప్రకారంగా పెట్టుకోవచ్చు. వారికి న్యూమరాలజీ ద్వారా లేదా ఆస్ట్రాలజీ ద్వారా పెట్టుకోవచ్చు. ఒకటి, మొక్కుబళ్ళు ఉన్నాయి, ఇంకా తప్పదు, మా నాన్నగారంటే నాకు గౌరవం, మా తాతగారంటే నాకు ఇష్టం, ఆయన ఆస్తి నేను తింటున్నాను, నా కొడుకు నేను పెట్టుకోవాలి, నా కూతురు నేను పెట్టుకోవాలనుకుంటే ఇంక వాళ్ళకి ఇక మనం చెప్పేది ఏం లేదు, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి కాబట్టి పెట్టుకుంటారు. కానీ గురూజీ ఇంకొకటి చాలా మంది అంటుంటారు, దేవుళ్ళ పేర్లు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా లక్ష్మీ నరసింహ అని పెట్టుకున్నప్పుడు వాళ్ళని ఒక్కొక్కసారి తిడుతూ ఉంటారు చాలా మంది. అలాంటప్పుడు దేవుణ్ణి తిట్టినట్టే కాబట్టి ఆ దేవుళ్ళ పేర్లు అసలు పెట్టుకోకూడదు అంటారు. మరి దాని గురించి ఏమంటారు? మనం మాట్లాడే ప్రతిదీ దేవుడి నుంచి వచ్చిందే కదా, మనం పిలిచేటువంటి ప్రతి పేరు దేవుడి నుంచి వచ్చిందే కదా. ఇప్పుడు మీ పేరేంటి? దేవిక. దేవిక అంటే ఏంటి? అమ్మవారిదే కదా. మరి మీరు పెట్టుకున్నారు, బాగానే ఉన్నారుగా. ఓకే, అంటే దేవుడి పేర్లు అనేది ఏం లేదు, పేరు పెట్టాలి, కానీ ఒకటే పేరు పెట్టాలి. ఒకటే పేరు పెడితే ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది, ఒక గమ్యం ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. మనము ఒకేసారి అన్నం మొత్తం తినలేం, కంచెలో ఉన్న అన్నం అంతా ఒకేసారి తినలేం కదా, ముద్ద కలుపుకుని తింటాం కదా. అలానే 4 రకాలు ఒకేసారి పెడితే తినలేరు కదా. అలానే మేము ఒకటోటిగా తినాలి కాబట్టి పేరు కూడా ఒకటే ఉండాలి. అలా ఇంకోటి ఏంటంటే న్యూమరాలజీ ద్వారా పేర్లు పెట్టుకోవచ్చు. కానీ ఇంకోటి ఉంది, ఈ మధ్యన ఎక్కువగా కరప్షన్స్. పేరు 1కి 120 సార్లు రాయండి మీకు మంచి జరుగుతుంది, ఇది లేదు, ఇది న్యూమరాలజీలో ఎక్కడ లేదు సిస్టమ్, ఇది వీరు పెట్టుకున్నటువంటి సిస్టమ్ అనమాట. ఒక బుక్ చూసుకుని రామ్కోట్ రాసుకుంటే పుణ్యం వస్తుంది, శివకోట రాసుకుంటే పుణ్యం వస్తుంది. మన పేరుని మనం రాసుకుంటే ఏమొస్తుంది? బూడిద వస్తుంది. బుక్కులు అయిపోతాయి, పెన్నులు అయిపోతాయి, చెయ్యి పడిపోతుంది, అంతమించి ఏం రాదు. అలాంటి ఏం చేయకూడదండి. అలాంటి చేయడం, పేరు మారేస్తే అదృష్టం వస్తుంది, ఇది తప్పు. మనం పుట్టక ముందే మన జాతకం డిసైడ్ అవుతుంది. నువ్వు ఏ పేరుతో పిలిచినా, పేరు లేకుండా పిలిచినా, పేరు లేకుండా వచ్చిన సినిమాలు కూడా అన్ని హిట్ అయ్యేలా.
అలానే ఏ పేరుతో పిలిచామనేది పాయింట్ కాదు ఇక్కడ. ఒక పేరుతో పిలవాలి. ఇదొక్కటే పాయింట్. అలా పిలవడం ద్వారా వారి జీవితంలో ఎదిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పేరుని ఏ రకంగా పెట్టుకోవచ్చు. అయితే ఇందాక మీరు అన్నారు అంటే వాళ్ళకి కలిసి రావట్లేదని చెప్పి మళ్ళీ పేరు మార్చుకోవడం కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి ఆ పేరు మార్చుకున్నాకన్నా సరే వాళ్ళ జీవితం మారుతుందంటారా? జాతకం మారాలి కదా! ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే చిన్న లాజిక్ ఉంటుందండి. ఇప్పుడు అమావాస్య రోజు అమావాస్య ఉంటుంది, చంద్రుడు రాడు. పౌర్ణమి రోజు చంద్రుడు వస్తాడు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీకేమర్థమైంది దీంట్లో? పౌర్ణమి రోజు చంద్రుడు ఉదయిస్తాడు. అవును. అమావాస్య రోజు చంద్రుడు రాడు. హ్మ్. ఇక్కడ దీంట్లో ఏమర్థమైంది మీకు? అమావాస్య రోజు కాబట్టి రాలేదు. అలా కాదు. ఇక్కడ మన పేరులో కాదు మార్పు. మన జాతకంలో జాతకంలో. అది ఏమవుద్దంటే మీరు అతని దగ్గరికి వెళ్ళి కరెక్షన్ చేయించుకున్న రోజున మీ దరిద్రం బాలా. ఓకే. ఓకే. ఆ తర్వాత రోజు తర్వాత నుంచి వాళ్ళు ఏం బాగుంటది చెప్తారంటే కాబట్టి. 21 రోజో, 50 రోజులో లేకపోతే 3 నెలల పాటు చేయాలంటారు. 3 నెలలు అంటే 90 రోజులు. 90 రోజుల్లో ఖచ్చితంగా శుక్రుడు మారతాడు, బుధుడు మారతాడు, రవి భగవానుడు 3 సార్లు మారతాడు. అప్పుడు ఏమవుతుంది? గ్రహాలు మారిపోతాయి కదా! ఆటోమేటిక్ గా జీవితం కూడా మారుతుంది. గ్రహాలు మారినప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క ఈరోజు బాగాలేదు, రేపొద్దున బాగుంటుంది. మనిషి జీవితంలో ప్రతి 2 రోజులకు ఒకసారి బాగుంటుంది. ఒక నక్షత్రము మైత్రి ఎలా ఉంటుందంటే కంపాటబిలిటీలో ఇవాళ నక్షత్రం మీకు కలిసి రాకపోవచ్చు, రేపు నక్షత్రం కొంతమేర బాగుండొచ్చు, మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఇంకో నక్షత్రం మీకు ఫ్రెండ్షిప్ చేయొచ్చు, అప్పుడు మీకు బాగుండొచ్చు. మీకు ఆ నక్షత్రం కలిసి వచ్చింది అనుకోండి, అదృష్టం. మనం అనుకుంటాము లేదు 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 ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాం, పేరు కరప్షన్ చేసేసాం, మొత్తం డబ్ల్యూలు చెప్పాడు, అది మొత్తం ప్రపంచం అంతా వేరేది ఏంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కదా, నా పేరు కూడా ప్రపంచం అంతా ఏళ్తుందని చెప్పేసి మనం అనుకుంటాం. డబ్ల్యూలు పెట్టుకుంటే కాదండి, అది కేవలం ఏంటంటే మన అదృష్టం అనేది గ్రహాల మార్పిడి జరుగుతుంది. అందుకని ప్రతి గురువు, ప్రతి న్యూమరాలజిస్ట్ కానీ వారి యొక్క అవగాహన ప్రకారంగా వారు ఏం చెప్తారు? 21 రోజు చేయండి, నెల రోజులు చేయండి, లేదా 52 రోజులు చేయండి, 90 రోజులు చేయండి. మారుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఏమైంది అంటే గ్రహాలు మారకుండా ఆగోగా. గ్రహాల స్థానం మారినప్పుడు నీ జాతకంలో స్థానం మారుతుంది. ఆ మారినప్పుడు ఖచ్చితంగా నీకు కలిసి వస్తుంది కదా. నువ్వు పేరు రాసుకున్నా రాసుకోకపోయినా కలిసి వస్తుంది. అది దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనకున్న స్ట్రెస్ ఫీల్ వల్ల ఇంకొంచెం త్వరగా ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి అని వెళ్తాం. అది వాళ్ళు ఆ రకంగా తీసుకుంటారు. అది లాజిక్. అది అందరూ ఆలోచించుకోవాలి. రామ్కోటో శివకోటో రాసినట్టుగా ఈ పేరు మన పేరు మనది రాసుకునే దరిద్రం అనేది అవసరం లేదు. పేరు కరప్షన్ అనేది అసలు పెట్టకూడదు. పుట్టినప్పుడు డిసైడ్ అయ్యేటువంటి జాతకం అది మనిషి ఉన్నంత వరకు ఉంటుంది. ఎవరు ఎలాంటి డిసైడ్ చేసినా కేవలము తప్పతాయం మాత్రమే. మీకు ఒక రూట్ చూపించేదానికి మాత్రమే గురువు. అంతేగాని మీకు జాతకాన్ని మార్చేటువంటి వ్యక్తిత్వం ఎవరికిలోనూ లేదు. మీకున్నటువంటి అశాంతిని శాంతిపరచవచ్చు, అంతవరకే చేయగలుగుతారు. అంతేగాని మిమ్మల్ని తీసుకెళ్ళి కలెక్టర్గా కూర్చోబెట్టలేం, సీఎంని చేయలేం, ఇది క్లియర్. ఇక మీకున్నటువంటి జాతకానికి అదృష్టాన్ని ఇచ్చేదానికి మార్గాలు చెప్తాం. అదే గురు లక్షణం. అంతేగాని నీకెందుకు నేనున్నాను పో, నేను చూసుకుంటాను పో అనగానే డబ్బులు వీళ్ళకి వస్తే తప్పితే వాళ్ళకేమి అలాంటిది ఏం లేదు. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పాలి ఏంటంటే పేరు కరప్షన్తో జాతకం మారుతుందని అయితే లేదు. దాని బదులుగా ఏ రుద్రాక్షలో, మీకు నచ్చినటువంటి పూసలో, లేదా శివునికి అభిషేకమో, లేదా విష్ణుమూర్తికి ఏదైనా దర్శనమో ఏదో ఒకటి పరిహారం చేసుకుంటే మీకు ఆ టైం కలిసి వస్తుంది. మీరు పేరు రాసే సమయంలో ఏదైనా ఆలోచించి ఏ స్థానంకి వెళ్ళాలి, ఏం చేయాలని ఆలోచిస్తే మీకు కలిసి వస్తుంది. అంతేగాని ఇంట్లో కూర్చొని అది చేయకూడదు. పేర్లు అయితే మాత్రం దేంట్లోనే పెట్టుకోవచ్చు. ఒకసారి పెట్టిన పేరుని మార్చకూడదు. మార్చారా మళ్ళీ అదే పేరుని పిలవాలి. ఇంకొకటి 13 సంవత్సరాలు ఒక పేరుని పిలిస్తే ఆ పేరే ఆ మనిషికి ఫిక్స్ అయిపోతుంది. అది రెండోసారి పెట్టనివ్వండి, ఒకటోసారి పెట్టనివ్వండి, ఒక్క పేరుని 13 సార్లు ఒక్కొక్క దాంట్లో కంపాటబిలిటీ లేదని పేరు మార్చేస్తారు పెళ్లి కూతురికి. అది కూడా అంత కరెక్ట్ కాదండి. తర్వాత ఆ జాతకం కలవలేదు, పేరు మారుస్తే గ్రహబలం బాగుంటుంది అని చెప్పి పేర్లు మారుస్తూ పేరు మార్చినటువంటి దంపతులు సుఖంగా ఉన్నట్టు మీరు చూసారా? నేనైతే చూడలేదు. ఆ జాతకం ఎక్కడికి పోదు, కంఫర్టబిలిటీ ఎక్కడికి పోదు. డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ నుండి కంఫర్టబిలిటీ ఎక్కడికి పోదు, వాళ్ళ జాతకం అది గోచారం ఎక్కడికి పోతుందండి. గోచారం ఎక్కడికి పోదు కదా. స్త్రీ అవుతుందిగా పేరు మార్చిన, పురుషుడైతే అవ్వలేరు కదా. మరి ఆ పేరు మార్చిన మాత్రం ఫేస్ మారిపోద్ది. ఏమైనా ఏజ్ కొంది ఫేస్ మారుతలే కానీ పేరు మార్చగానే ఫేస్ మారదు. అందుకని అలాంటివి చేయకూడదు. పేర్లు ఉన్నటువంటి లాజిక్స్ ఏంటంటే అది వీళ్ళు డబ్బులు తీసుకోవడానికి, డబ్బుల కోసం ఏదో కస్టమర్ వచ్చి మనం గుంజేయాలని తత్వం తప్పితే ఏదో చెప్పాలి కదా. అంతమించి పేర్లు మార్చే తత్వం లేదు. ఒకటి పేరు పెట్టుకుంటే ఒక పేర్లే పెట్టుకోవాలి. కుక్కకు పెట్టినట్టుగా 10 పేర్లు పెట్టుకోకూడదు. చంటి, బుజ్జి, కన్న, పెప్పి, బెబ్బి అని చెప్పేసి కుక్కలకు తినిపించకూడదు.
అది చేత్తో కుక్క తినిపియొద్దండి. కుక్కకి ఆడ పక్కన ఓకే. పడేయాలి. కుక్కని కుక్కలా చూడాలి. మనోళ్ళు ఏం చేస్తారంటే కుక్కని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టి మనుషుల్నేమో పిల్లలు ఉంటారు కదా! చంటి పిల్లలు వాళ్ళని ఆ సోఫాలో ఏసి "ఏ తినరా" అంటారు. కుక్కకేమో నోట్లో పెడుతుంటారు. ఈ మధ్య చాలా అవును. చూసాను నేను. కుక్కకి పేరు పెట్టాలని ఫోన్ చేశారు మొన్న ఈ మధ్య ఒకళ్ళు. కుక్కకేమైనా జాతకం బాలేదా అని అన్నారు. నేను ఇంకా అది రాలేదండి నాకు. కుక్కలో చూసేంత రాలేదని చెప్పాను. అట్లనే పేర్లు పెట్టుకునే దానికి చంటి పిల్లలకి మంచి పేరు పెట్టుకోవచ్చు. ఇంకొక విషయం 10 మంది పిలిచేటువంటి పేర్లు, 10 మందిలో వినేటువంటి పేర్లు కాకుండా, మన సాంస్క్రిట్‌లో చాలా రకాలైనటువంటి పేర్లున్నాయి. అవును. కొత్తగా పెట్టేటువంటి పేరేమైనా ఉంటే పెట్టుకుంటే, ఆ పేరులతో ఖచ్చితంగా వాళ్ళు రాణించడానికి ఉంటుంది. వైబ్రేషన్ కొత్తగా ఉంటుంది. అది అవును. ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు గూడా. ఇప్పుడు చాలా పేర్లు ఈ మధ్యన కొత్తగా పిలుస్తున్నారు. కొత్తగా ఉంటూ ఉన్నాయి. ఆ పేర్లు కలవాళ్ళు ఖచ్చితంగా చిన్న స్థాయి నుంచి అదే 3 సంవత్సరాల వయసు నుంచే వారు బాగా ఆలోచించడం, పై స్థాయికెళ్ళాలంటూ ఆలోచించడం, వారి యొక్క ఆలోచన డిఫరెంట్‌గా ఉండడం, ఇప్పుడున్నటువంటి కల్చర్‌కి చాలా ఇదిగా ఉండడం, వీరికి కూడా సమాధానం చెప్పేటువంటిది, ఆన్సర్ ఇచ్చేటువంటి స్థాయికెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాం ఉన్నాయి. అందుకని కొత్తగా ఆలోచించైనా ఒక పేరే పెట్టాలి. ఓకే. అది పేరుని పెట్టేటువంటి విధానం. పేర్ల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.